కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని, ప్రశ్నించే వారిని అణగదొక్కుతుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఠాకూర్ ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. దేశాన్ని ఆదాని అంబానీలకు అప్పగిస్తూ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీ ముసుగులో మోడీ బ్రిటిష్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రాక్షస పాలన నడిపిస్తుందనే ఒక విషయం స్పష్టంగా ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజా గొంతుకగా ఇవాళ పార్లమెంట్లో ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక హక్కును కాలరాసేటువంటి ఒక దుర్మార్గమైన చర్య రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని బహిష్కరించేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించారు. ఎందుకంటే జర్నలిస్టులపై కేసులు, మీడియాపై ఒత్తిళ్ళు, నిజం మాట్లాడపై సిబిఐ మోడీ ఈడీ మోడీ కేసులు, ఈడీ తర్వాత సిబిఐ కేసులు రకరకాల వేధింపులకు గురి చేస్తున్నటువంటి అంశం మనం రోజు పత్రికల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు దీనిపై స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వాలని ఓబీసీపై రాహుల్ గాంధీ గారు కించపరిచి మాట్లాడినటువంటి ఒక కొత్త నినాదానికి ఒక క్రియేట్ చేసినటువంటి చర్య అది పూర్తి శాతం అబద్ధం అని ఆయన మాట్లాడి అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశాన్ని అదానీ అంబానీలకు కట్టుబెడతా ఉన్నారు, అప్పగిస్తూ ఉన్నారు. బ్రిటిష్ పరిపాలనలో దేశ స్వతంత్రం కొరకు ఆ రోజు నెహ్రూ కుటుంబం అనేక మంది అమరవీరులు దేశం గురించి ఉద్యమించి ప్రాణాలు అర్పించి జైల్లోకి పోయినటువంటి చరిత్ర ఉంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు జైలులో పంపించి బహిరంగంగా ఉరిని తీసినటువంటి చరిత్ర. ఈరోజు దేశాన్ని దోచుకుంటున్నటువంటి దొంగలను, భక్షకులను, స్కామ్ చేసే వాళ్ళను, చీటింగ్లను, వైట్ కాలర్ క్రిమినల్స్ను, దేశంలో అత్యంత పెద్ద ధనికవంతులు, మేము ఒక నీతివంతమైన వాళ్ళు అని చెప్పుకునే వారు రక్షించడానికి ఇలా నిజం మాట్లాడుతున్నటువంటి నాయకులను బహిష్కరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి అంశాన్ని ఇలా యావత్